సోమశిల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడైనా సోమశిల గురించి ఆలోచించారని ప్రశ్నించారు. అప్పట్లో 36 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేదని, వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత దాన్ని 78 టీఎంసీలకు పెంచారని గుర్తు చేశారు. 14 ఏళ్లలో ఎప్పుడైనా పెన్నా డెల్టా ఆధునీకరణ గురించి పట్టించుకున్నారని ప్రశ్నించారు. సంగం, నెల్లూరు బ్యారేజ్ల నిర్మాణాన్ని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే వాటిని పూర్తి చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల కాలానికి సోమశిలకు రావడం, సోమశిలని పర్యవేక్షించాలనేటువంటి ఆలోచన చేయడం, దానిని ఎవరూ తప్పుపట్టం కానీ మంచిది, ఆహ్వానించదగినటువంటి పరిణామమే. కానీ దానికి సంబంధించి అసలు సోమశిలకి తానే ఆద్యుడైనట్టుగా, సోమశిల జలాశయానికి సంబంధించి తన హయాంలోనే పూర్తిగా పనులు జరిగినట్టుగా, సోమశిల జలాశయానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా సరిగ్గా పనిచేయలేదనేటువంటి భావం కల్పించేటువంటి విధంగా ఆయన ప్రెస్ మీట్లు కానీ రైతులకు సంబంధించినటువంటి ముఖాముఖిలో కానీ మాట్లాడించారు. చంద్రబాబు నాయుడు గారికి సూటిగా మేము అడిగేది, సమాధానం చెప్పాల్సింది. నీ హయాంలో 2004 వరకు, 95 నుంచి 2004 వరకు, అంటే దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏ రోజైనా సమగ్ర సోమశిలను గురించి నువ్వు ఆలోచన చేశావా? నీ హయాంలో సోమశిలలో ఎంతపాటి నీరు నిల్వ ఉండేది? 78 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగినటువంటి సోమశిల రిజర్వాయర్లో 9 సంవత్సరాలు తమరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కేవలం 36 టీఎంసీలు మాత్రమే నిలువకు నోచుకున్నటువంటిది వాస్తవమా కాదా? ఆ తర్వాత ఈరోజు మనం సమగ్ర సోమశిలను గురించి మాట్లాడాలి అంటే 2004లో నీ హయాం ముగిసిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశిల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాలందరినీ కూడా పునరావాస ప్రాంతాలకు తరలించి వాటన్నిటిని క్లియర్ చేసి దాదాపుగా 72 నుంచి 73 టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత, రెట్టింపు సామర్థ్యానికి సోమశిల రిజర్వాయర్ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి. దాంతో పాటు ఈరోజు సోమశిల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు, పూర్తి సామర్థ్యంలో నీరు నింపడంతో పాటు, దానికి సంబంధించి నీరు తీసుకురావడానికి గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉంది.